మీరు చాలామందికి ఒక విషయం తెలుసుకోవాలని ఉంటుంది. అసలు సాఫ్ట్‌వేర్ లైఫ్ ఒక 1 డేలో ఎలా ఉంటుంది? సింగిల్ డేలో సాఫ్ట్‌వేర్ యొక్క వాళ్ళ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి? ఓకే. మార్నింగ్ వేకప్ చేసిన దగ్గర నుండి ఈవినింగ్ బెడ్‌కి వెళ్ళేదాకా ఎలా ఉంటుంది వాళ్ళ యాక్టివిటీస్ అనేది నేను చెప్పబోతున్నాను ఈ వీడియోలో. బట్ ఇది అందరికీ సేమ్ ఇలానే ఉంటుందని మాత్రం అనుకోవద్దండి. ఒక్కొక్క కంపెనీని బట్టి వాళ్ళ టైమింగ్స్, ఆఫీస్ టైమింగ్స్ని బట్టి, వాళ్ళు చేసే వర్క్ను, జాబ్ రోల్ని బట్టి, ఎక్స్పీరియన్స్ని బట్టి కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి. బట్ ఓవర్వ్యూ, సింపుల్ ఓవర్వ్యూ మాత్రం ఇలానే ఉంటుంది. సపోజ్ బెంగళూరులో వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో, అది ఏదైనా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో వర్క్ చేస్తుంటే, సో ఆ పర్సన్ మార్నింగ్ ఒక 6కో 7కో అది డిపెండ్స్ అనమాట, ఏదైనా టైంకి లేవాలి. ఎందుకంటే ఇన్ కేస్ వాళ్ళకి క్యాబ్ కానీ వస్తే మాత్రం అది అరౌండ్ 8 o'clockకి, బిలో 8 o'clockకే రావచ్చు. సో అందువల్ల మీరు బిలో 8 o'clock కల్లా రెడీ అయి ఉండాలి. సో మీరు ఏ టైంలో లేస్తారో, 7కి లేస్తారో, 6కి లేస్తారో, ఎవరికన్నా ఎక్సర్సైజ్ ఆర్ వాకింగ్ అలవాటు ఉంటే అలా చేసేవాళ్ళు ఉంటారు. బట్ ఒకవేళ ఆ అలవాటు కూడా లేదు అనుకుంటే, ఆ హాబీ కూడా లేకపోతే, ఇంకా డైరెక్ట్గా వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేసేసి ఫ్రెష్ అప్ అయ్యి ఓకే వెళ్ళిపోతుంటారు. ఇంకా టిఫిన్ అనేది అన్ని ఆఫీసులో చేయొచ్చండి, పెద్ద పెద్ద కంపెనీ, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలు. ఓకే, మరి క్యాబ్ 8 o'clock కల్లా వచ్చేస్తుంది. సో 8 కల్లా వస్తే అది ఆఫీస్కి 8:30కో ఆర్ 9కో రీచ్ అవుతుంది. అంటే అది ట్రాఫిక్ బేస్ చేసుకొని ఉంటుంది. సో బెంగళూరులో అయితే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. చిన్న డిస్టెన్స్కి కూడా 2 kilometers కూడా ఒక్కోసారి హాఫ్ అన్ అవర్ అబోవ్ పడుతుంది అనమాట. ఓకే, సో అలాగా 8:30 ఆర్ 9కి ఆఫీస్ రీచ్ అవుతారు. అలా రీచ్ అయిన తర్వాత డైరెక్ట్గా వాళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఒక మెయిల్స్ అన్ని చెక్ చేసుకుంటారు. జస్ట్ 5 minutes 10 minutes చూస్తారు ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి ఏంటి అనేది. ఆ మెయిల్ చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఇంకా మరి క్యాంటీన్కి, అదే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తారు. అక్కడ ఫ్రీగా ఉంటుంది. సో బ్రేక్ఫాస్ట్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు వర్క్ మాత్రం 1 PM వరకు చేస్తారండి. 1 తర్వాత 1 to 2 లంచ్ బ్రేక్ ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో ఫ్రీ ఫుడ్ అయితే ఉంటుందండి, ఫ్రీ లంచ్ అయితే ఉంటుంది. మీకు నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి, వెజ్ ఐటమ్స్ ఉంటాయి, అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి, హ్యాపీగా తినొచ్చు. అండ్ ఇంకా 2 to 5 అనేది మళ్ళీ వర్క్ అనేది చేస్తారు. అది వాళ్ళ రోల్ బట్టి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళు వర్క్ టాస్క్ని కంప్లీట్ చేస్తూ ఉంటారు. ఓకే, అండ్ ఏదన్నా మీటింగ్ కానీ ఉందంటే మరి ఆఫ్టర్ 5 PM ఏం చేస్తారంటే ఒక స్మాల్ బ్రేక్, ఒక 10 to 15 minutes తీసుకుంటారు. ఒక కాఫీయో టీయో ఇలాగా స్నాక్స్ తీసుకుంటారు. స్నాక్స్ అలా తీసుకున్న తర్వాత ఇక కొంతమంది అయితే ఇంకా వాళ్ళ బ్యాగ్ని అయినా సర్దుకుని ఉంటారు. ఓకే, అండ్ ఇంకొంతమంది ఎక్స్ట్రాగా వర్క్ అవర్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ టాస్క్ కంప్లీట్ కాకపోతే. అండ్ కొన్ని సందర్భాల్లో మీటింగ్ కానీ ఉంటే మాత్రం ఆ మీటింగ్ అయిపోయే వరకు ఆఫీస్లోనే ఉండాలండి. ఓకే, అది 7 అవ్వచ్చు, 8 అవ్వచ్చు. క్యాబ్ అప్పుడు కూడా ఉంటుంది. ఎవరికైతే మీటింగ్ ఉంటుందో, సపోజ్ మీకు 7 PM వరకు ఆర్ 8 PM వరకు మీటింగ్ జరిగింది అనుకోండి, క్యాబ్ ప్రొవైడ్ చేస్తారు. మీకు ఎలాంటి వరీ అయితే అవసరం లేదు. 7 PM ఆర్ 8 PMకి ఆఫీస్ హోమ్కి అయితే రీచ్ అవుతారు. సో రీచ్ అయ్యాక ఇక ఫ్రెష్ అప్ అవుతారు. ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంకా డిన్నర్ చేస్తారు. డిన్నర్ చేసి ఇంకా అతని హాబీస్ బేస్ చేసుకుని వాచ్ చేయటం కానీ, మూవీస్ వాచ్ చేయటం కానీ, ఇన్ కేస్ ఫ్యామిలీ అయితే వాళ్ళ కిడ్స్తో కొంతసేపు టైం స్పెండ్ చేయటం, ఇలాంటివి చేసి ఇంకా తర్వాత వాళ్ళకి బెడ్కి అయితే వెళ్ళిపోతారు. సో ఇదండి ఒక సింగిల్ డే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ యొక్క లైఫ్ ఇలా ఉంటుందండి. వీక్ డేస్ మొత్తం ఇలానే జరుగుతుంటుందండి. లేవటం, రెడీ అవ్వటం, వెళ్ళటం, మళ్ళీ రావటం, లేవటం, ఇదే ఇంకా రోబోటిక్ ప్రాసెస్ అనమాట. వీకెండ్స్ వస్తే ఇంక మనం హ్యాపీ ఎంజాయ్ వేరే, అది పర్సన్ టు పర్సన్ ఎంజాయ్ చేసే విధానం బట్టి డిఫరెంట్ ఉంటుంది. కొంతమంది ఎంజాయ్ చేస్తారు, కొంతమంది రెస్ట్ తీసుకుంటారు, కొంతమంది వెకేషన్స్కి వెళ్తుంటారు, ఇలాగా కొంతమంది అవుటింగ్కి వెళ్తుంటారు, ఎంజాయ్ చేస్తుంటారు. అండ్ కొంతమంది అసలు ఇంక రూమ్లోంచి బయటికి రారు, నిద్రపోతుంటారు. ఓకే, అది వాళ్ళ పర్సన్ బట్టి డిఫరెంట్ ఉంటుంది. సో ఇలా ఉంటుందండి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ యొక్క లైఫ్. ఓకే, సో ఇంటర్నల్ ఆఫీస్లో ఎలా యాక్టివిటీస్ ఉంటాయనేది నేను ఇంకొక వీడియోలో అయితే సపరేట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఓకే, మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్.